సునందరాజుల వారు రాము సాహసానికి మెచ్చి రాముని దుర్గమణి గ్రామానికి రాజును చేస్తారు. రాము ఆ రాజుగారి మాటకి విధేయుడై ఆ దుర్గమణి గ్రామాన్ని పరిపాలించటానికి అక్కడి రాజుగా నియమింపబడ్డాడు. గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి ఆ గ్రామాన్ని మళ్ళీ అభివృద్ధి బాటలోని పయనించేటట్టు చేస్తానని రాము సునందరాజుల వారి ముందు ప్రమాణం చేస్తాడు. సభ మొత్తం జే ధ్వానాలతో మారుమ్రోగిపోతుంది. ఇక రాము ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన పరిపాలనను కొనసాగించడానికి దుర్గమణి గ్రామ కోటకు చేరుకుంటాడు. జయము జయము రాజా, జయము జయము. స్వాగతము రాజా, స్వాగతము రాజా, సుస్వాగతం, స్వాగతము రాజా, సుస్వాగతము రాజా. అలా సభలో ఉన్న మంత్రివర్గం మొత్తం రాముకి జయ ధ్వానాలతో స్వాగతం పలుకుతారు. చూడండి, మీరు మీ విధి విధానాలను సక్రమంగా నిర్వర్తించండి. అలాగే రాజా. రాజా వారికి ప్రణామములు. సునందరాజుల వారి సామ్రాజ్యంలో ద్వారపాలకుడిగా ఉన్న నన్ను మీ అందు దయించి మీ సామ్రాజ్యములో మంత్రిని చేశారు. అందుకు నేను కృతజ్ఞుడను. ఆర్నిశలు సదా మీ సేవకై కృషి చేయుదునని, సదా గ్రామ అభ్యుదయానికి కృషి చేయుదునని వినవించుకుంటున్నాను. మంచిది మంత్రివర్య. మీరు వెళ్ళి మన ఆస్థాన మంత్రుల యొక్క స్థితిగతులను పరిశీలించండి. చూడండి మంత్రివర్య, నాకు మన గ్రామం యొక్క ఆదాయ వ్యయాల గురించి సమాచారము నాకు తెలియచేయాల్సి ఉంది. అందుకు మీరు ఆయా మంత్రుల దగ్గరికి వెళ్ళి ఆ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారం నాకు చేరవేయవలసి ఉంటుంది. చిత్తం ప్రభు. మరలా మరుసటి రోజు ఆ మంత్రి గారు రాము దగ్గరికి వెళ్ళి, ప్రభువులకు ప్రణామములు. మీరు చెప్పినట్టుగానే ఆయా మంత్రుల యొక్క సమాచారం సేకరించి ఉన్నాను. అందులో భాగంగానే ఈ గ్రామం యొక్క పూర్వ పరిపాలనా విధానములు కొన్ని తెలిసినవి. సునందరాజుల వారి ముత్తాత అయిన వక్రకుంచితవర్మ పరిపాలనా కాలంలో ఈ గ్రామము కడు దుర్భరము అనుభవించినది. గ్రామ అభివృద్ధికి ఉపయోగించాల్సిన సొమ్ము వారి విలాసములకు ఖర్చు చేశారు. ప్రజలలో వ్యతిరేకత పెరిగింది. దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఆ దొంగలను అణిచివేయడం కోసం ఆ దోపిడీ దొంగలను పట్టుకుని వారిని ఒక సొరంగ మార్గములోని బంధించారు. ఆ దొంగలు మళ్ళీ ఆ సొరంగం నుంచి ఎప్పటికీ బయటికి రాకుండా దేశంలోని సుప్రసిద్ధ యోగిని తీసుకువచ్చి అక్కడ సొరంగమునకు ఒక రాతిని అడ్డంగా పెట్టుటకు మంత్రోచ్చారణ గావించి తాళపత్ర గ్రంథములలో ఉన్న విధముగా ఆ మంత్రాలను ఉచ్చరించి ఆ సొరంగ మార్గము ద్వారా వెళితే చివరికి ఒక చిట్టడవికి చేరుకుంటారు. అక్కడ వాళ్ళు జీవించడానికి అనువుగా ఉంటుంది. ఆ గత చరిత్ర మొత్తము తాళపత్ర గ్రంథములలో నిక్షిప్తమై ఉన్నదని తెలిసినది. అది మీరు చదివిన ఎడల మీకు పూర్తి వివరములు తెలియను మహారాజా. ఇంకా నాకు సెలవు ఇప్పించండి. రాము నిద్రిస్తున్నాడు, కానీ ఆలోచనలు మొత్తం ఆ గ్రంథముల వైపే ఉన్నది. నిద్ర పట్టక ఆ రహస్యం ఎలాగైనా తెలుసుకోవాలనే కుతూహలంతో అక్కడ నుంచి వెళతాడు. ఎలాగైనా సరే అందులో ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలి అని తాళపత్ర గ్రంథాలు ఉన్న పెట్టె వద్దకు వెళ్ళి ఆ పెట్టెను తెరుస్తాడు. పెట్టెను తాకగానే ఒక దివ్యమైన మెరుపుతో ఆ పెట్టె తెరుచుకుంటుంది. ఇక రాము నెమ్మదిగా చదవడం ప్రారంభిస్తాడు. ఆ వక్రకుంచితవర్మ కాలం ఇదిగో ఇక్కడ ఉంది. అందులో ఈ విధముగా ఉంది: వక్రకుంచితవర్మ కాలంలో సొరంగంలో బంధించిన దొంగలు రాజుకు తెలియకుండా ఒక నగల పెట్టెని వారితో పాటు తీసుకుని పోతారు.
ఆ పెట్టెలో ఎంతో విలువైన వజ్రాలు ఉన్నాయి. ఆ విషయం బయటికి తెలిస్తే రాజుగారి పరువు పోతుందని ఆ విషయాన్ని ఎవ్వరికీ తెలియనీయలేదు. ఓహో, అదన్నమాట విషయం. మహారాజుకు ప్రణామములు. తమరు పిలిచారట? అవును మంత్రివర్య, మన గ్రామంలోని స్థితిగతులను నేనే స్వయంగా వెళ్ళి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. పూర్తి స్థాయిలో మంత్రులను నమ్మడానికి వీలులేదు కాబట్టి నేను ప్రజల మధ్యకు వెళ్ళి వారి పరిస్థితులను అవగాహన చేసుకుని వారి సాధక బాధకముల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అలా చేస్తేనే నేను ప్రజల యొక్క సమస్యలను నేరుగా పరిశీలించే అవకాశం కలుగుతుంది. తద్వారా వారి సమస్యలను నేను త్వరగా తీర్చగలుగుతాను. నేను గ్రామ పర్యటన పూర్తి చేసుకుని వచ్చే వరకు ఇక్కడ సభలోని సమస్యలను పరిష్కరించే బాధ్యతను మీకు అప్పగించి వెళుతున్నాను. చిత్తం ప్రభు అని రాము మంత్రికి అబద్ధము చెప్పి, అలా రాము అక్కడి నుండి రాజమందిరం యొక్క వెనక భాగములో ఉన్న రహస్య ద్వారము ద్వారా ఆ సొరంగ మార్గమునకు వెళ్లేందుకు బయటికి వస్తాడు. ప్రజలెవరూ తనని గుర్తుపట్టకుండా ఒక దుప్పటాన్ని కప్పుకుని ఆ దీపపు కాగడాన్ని వెలిగించుకుని ఆ సొరంగ మార్గము ఎక్కడ ఉందో అన్వేషించుటకు ఆ అడవి మార్గము గుండా రాము బయలుదేరుతాడు. అలా బయలుదేరి చిట్టడవిలోకి పయనిస్తాడు. అలా గ్రామానికి ఆనుకుని ఉన్న అడవులలోంచి దాటుకుంటూ వెళుతుండగా సొరంగ మార్గం దగ్గరికి చేరుకుంటాడు. గ్రంథాలలో లిఖించబడినట్లుగా ఉన్న సొరంగ మార్గం బహుశా ఇదే అనుకుంటా. అలా రాము ఆ గ్రంథాలన్నీ తిరగేస్తూ ఆ ద్వారం తెరిచేందుకు ఉపయోగపడే మంత్రాలను వెతుకుతాడు. ఆ మంత్రం దొరుకుతుంది. అది ఏమిటంటే, ఓం భగిని బాగోదరి రాతి శిలాతోరణ హఠాస్త్య హఠాస్తత్య హఠాస్తత్య అని రాము మంత్రం జపించగానే ఆశ్చర్యంగా ఆ శిలాతోరణం పక్కకు తప్పుకుంటుంది. అప్పుడు రాము ఆ గుహలోనికి ప్రవేశిస్తాడు. అలా గుహలో కొన్ని యోజనముల దూరం వరకు ప్రయాణిస్తూనే ఉంటాడు. దారిలో ఎటువంటి ఆటంకములు కలగకూడదని ఆ దుర్గాదేవిని మనసులో ధ్యానించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటాడు. ఇదేమిటి, ఈ మార్గం ఎంత భయంకరంగా ఉన్నది. మనసులో కాస్త భయం కలిగినా కూడా ఎక్కడ ఆగకుండా రాము అలా పయనిస్తూనే ఉంటాడు. మొత్తానికి సొరంగ మార్గం యొక్క చివరి భాగానికి చేరుకుంటాడు. అమ్మయ్య, మొత్తానికి చేరుకున్నాను. ఆహా, అద్భుతం! ఈ ప్రదేశం ఎంత సుందరంగానున్నది. ఇది తిలకించుటకు మాకు 2 కన్నులు సరిపోవడం లేదు. బహుశా నేను గ్రంథాల్లో చదివినట్టుగా ఉన్న ఆ అద్భుత దేవి ఇదే అనుకుంటా. మరి అక్కడికి చేరుకోవటం ఎలా? మరలా మరోసారి ఆంజనేయ స్వామి యొక్క సహాయం తప్పక తీసుకోవాలి. జై వీరాంజనేయ, జై వీరాంజనేయ, జై వీరాంజనేయ అని రాము ఆంజనేయ స్వామిని తలుచుకోగానే అక్కడ పడవ ప్రత్యక్షం అవుతుంది. వెంటనే రాము ఆ పడవని ఎక్కి ఆ దీవిని చేరుకోవటానికి బయలుదేరుతాడు. సముద్రం ఎంతో పోటుగా ఉంటుంది. ఉధృతంగా ఉన్నప్పటికీ కూడా ఒడ్డుకు చేరుకుంటాడు. అమ్మయ్య, మొత్తానికి ఒడ్డుకు చేరుకున్నాను. అయ్యో, కాస్త అలసటిగా ఉంది. అరే, మొహం తిరుగుతున్నట్టుగా ఉంది. అయ్యో, అని రాము సొమ్మసిల్లి పడిపోతాడు. అక్కడే ఉన్న 2 వ్యక్తులు రాముని గమనించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అరే కిలికి, అక్కడ ఏదో తిమింగలం ఒడ్డుకు కొట్టుకొచ్చినట్టుందిరా. అరే తికమక, అది తిమింగలం కాదురా, ఎవరో రాక్షసుడిలా కనబడుతున్నాడు. దగ్గరికి వెళ్ళి చూస్తేనే గాని తెలియదురా. పద అయితే చూద్దాం. అరే తికమక, వీడు రాక్షసుడు కాదురా, మనిషే. కాకపోతే వేరే దీవి నుంచి వచ్చినట్టున్నాడు. ఎలా వచ్చాడో ఏమో, స్పృహ తప్పి పడినట్టు. ఒక పని చేద్దాం, వాడికి స్పృహ వచ్చేటట్టు ప్రయత్నం చేసి మన దారిని మనం పోదాం. ఏమంటావు? సరేరా, అలాగే చేద్దాం. ముందుగా మనం
కాళ్ళ భాగము నుంచి అలా పైకెక్కుదాం. అరే నాదొక సందేహము, వాడికి స్పృహ రాగానే మనల్ని తినేయడు కదా. అరే తికమక, అపశకునాలు కట్టిపెట్టి ముందు ఆ ఛాతీ మీద నుంచి ఎగిరి గంతులు వేయి. ఆ ఛాతీ మీద ఎగిరి గంతులు వేస్తే వాడికి స్పృహ రావచ్చు. హెయ్యా! అరే చూడు చూడు, నోట్లో ఏదో కక్కుకున్నాడు. అరే ఇక చాలురా, నాకు భయంగా ఉందిరా. వాడు లెగిస్తే మనల్ని ఏం చేస్తాడోనని నాకు చాలా భయంగా ఉందిరా. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానురా. బతుకుంటే బలుసాగు తినేనా బతకొచ్చు. నేను పోతానురా నాయనోయ్. ఇంతలో రాముకి స్పృహ వచ్చి, ఆగు మిత్రమా, నాకు స్పృహ వచ్చేలా చేసినందుకు మీకు ధన్యవాదములు. నేను సునంద సామ్రాజ్యంలోని దుర్గమణి అనే గ్రామానికి రాజుని. 100 ఏళ్ల క్రితం పూర్వపు రాజుల పరిపాలనా కాలంలోని దొంగలను సొరంగ మార్గం గుండా బంధించి ఈ సొరంగంలోని వదిలిపెట్టారు. వారు ఏమయ్యారో తెలుసుకోవాలని నేను బయలుదేరాను. నీకు వారి వివరములు ఏమైనా తెలిస్తే నాకు చెప్పు, నాకు సహాయం చేసిన వాడు అవుతావు. అప్పట్లో ఆ దొంగలకు నాయకుడిగా గజమల్లు అనేవాడు ఉండేవాడట. వారి తర్వాతి తరం ప్రజలను కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకు నీ సహాయం నాకు ఎంతో అవసరం. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఎన్నో 100 ఏళ్ల క్రితం వక్రకుంచిత వర్మ అనే ఒక దరిద్రుడు పరిపాలించేవాడట. ఆ దరిద్రుడు పుణ్యమాని మాకు ఈ గతి పట్టింది. వచ్చి మా పూర్వీకులని సొరంగంలోనే వదిలేశాడు. బతుకు జీవుడా అని చెప్పి ఆ సొరంగ మార్గం నుంచి వచ్చిన మా పూర్వీకులు దారి మధ్యలో వారి కర్మగాలి ఒక ఋషివరుణ్ణి అతని తపస్సుకి భంగం కలిగించారు. దాంతో ఆ ఋషికి తికరగి మమ్మల్ని మరుగుజ్జులుగా ఉండమని శపించాడు. అప్పటి నుంచి మా తరతరాల మరుగుజ్జులుగానే బతుకుతున్నాము. సరే గాని, నిన్ను చూస్తే మా గ్రామ ప్రజలందరూ కంగారు పడతారు. కాబట్టి మా ఊరి చివర ఉన్న గుహలోని నువ్వు తలదాచుకుందువు గాని నాతో పాటు రా. నేను నీ మిత్రుడినని ఎవరికీ చెప్పకు సుమా. సరే పద అని రాము అతనితో పాటు వెళతాడు. ఏమండోయ్, లైక్, కామెంటు, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండోయ్.